వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. మనం 10th అండ్ ఫస్ట్ ఇయర్ అప్పుడైతే 8 మార్క్స్ డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు 4 మార్క్స్ అయితే డిస్కస్ చేస్తాం. 4 మార్క్స్ అయితే 11th క్వశ్చన్ నుంచి 15th క్వశ్చన్ వరకు ఉంటుంది. 11th స్టార్టింగ్ వచ్చేసి మీరు ఈ క్వశ్చన్స్ అయితే నేర్చుకోండి. కన్ఫర్మ్ ఇది వస్తుంది అనుకుంటున్నా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ ఐరోబిక్ అండ్ యానరోబిక్. అదైతే మీరు నేర్చుకోపెట్టండి. నాకెందుకో డిఫరెన్స్ బిట్వీన్ ఆర్టరీస్ అండ్ వీన్స్ కన్ఫర్మ్గా వస్తుంది. ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ అది. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ ఆటోట్రోఫిక్ అండ్ హెటరోట్రోఫిక్. ఆ క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే ఫ్రెండ్స్, నేర్చుకోండి. ఇప్పుడు నేను ఇచ్చే క్వశ్చన్స్ అన్నీ ఇంపార్టెంటే, అవన్నీ నేర్చుకుంటే మీకే లాభం. డిఫరెన్స్ బిట్వీన్ బ్లడ్ అండ్ లింప్, అది అయితే అంతగా ఇంపార్టెంట్ కాదు, అయినా కానీ నేర్చిపెట్టుకోండి. క్వశ్చన్స్ కన్నా టఫ్గా అడిగితే ఈ క్వశ్చన్స్ అయితే అడిగే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంది. డిఫరెన్స్ బిట్వీన్ ద సింగిల్ సర్క్యులేషన్ అండ్ డబుల్ సర్క్యులేషన్, ఈ క్వశ్చన్ అయితే ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను నేను. 12th క్వశ్చన్లో అయితే డయాగ్రామ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ డయాగ్రామ్ వచ్చేసి లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ ఫ్లవర్, ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, న్యూరాన్, జర్మినేషన్ ఆఫ్ పోలెన్ అండ్ స్టిగ్మా అండ్ ఫర్టిలైజేషన్. ఇవన్నీ మైన్ ఫ్రెండ్స్, కిడ్నీ అంతే మైన్ కాదు. మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ పార్ట్స్ అయితే చూసుకోండి, బ్రెయిన్ పార్ట్స్ కూడా చూసుకోండి. అండ్ హార్మోన్స్ గ్లాండ్స్ లొకేషన్ ఇది ఇక్కడ ఉంది, అది అక్కడ ఉంది, అట్లా చూసుకోండి. 13th అండ్ 14th క్వశ్చన్లో ఈ క్వశ్చన్స్ రావచ్చు ఫ్రెండ్స్. వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ క్రియేటెడ్ బై ఓజోన్ డిప్లేషన్. ఇదైతే ఎక్కువ సార్లు అడిగాడు, ఎందుకో ఇది ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. వాట్ ప్రికాషన్ డూ యూ సజెస్ట్ టు ద రెడ్యూస్ ద ఎఫెక్ట్ ఆఫ్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. అది ఎక్కువ సార్లు అడిగాడు, ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చదువుకోండి. స్లోగన్స్ ఆన్ ఓజోన్ లేయర్ ప్రొడక్షన్ స్లోగన్ ఆన్ ఓజోన్ లేయర్ ప్రొడక్షన్, ఆ క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్. ఆ స్లోగన్స్ మీరు ఓన్గా రాస్తారంటే రాయండి, లేదంటే కామెంట్స్ రూపంలో నాకు తెలపండి, నేను ఆన్సర్స్ ఇస్తాను. కన్జ్యూమర్స్ టేబుల్, ఆ టేబుల్స్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ బయాలజీ టెక్స్ట్ బుక్స్లో, ఆ టెక్స్ట్ బుక్స్లో టేబుల్ మొత్తం అన్నీ చూసుకుని రండి ఒకసారి. స్లోగన్స్ టు అవేర్ ద పీపుల్ ఆన్ ఫీమేల్ ఫ్యూటిసైడ్, ఆ క్వశ్చన్ అయితే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చదువుకోండి. హౌ డస్ రీప్రొడక్షన్ హెల్ప్ ఇన్ ప్రొవైడింగ్ స్టెబిలిటీ టు పొల్యూషన్ ఆఫ్ స్పీషియస్. మళ్ళీ లాస్ట్ 3 క్వశ్చన్స్ వచ్చేసి స్లోగన్స్ అండ్ ఆర్గన్ డొనేషన్, ఇదైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రెండ్. దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ హ్యూమన్ ఎక్స్క్రిటివ్ సిస్టమ్ అని అడుగుతాడు, అది రాయండి. మళ్ళీ కాంట్రసెప్టివ్ మెథడ్స్, ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇది వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంది. దీని అయితే నేర్చిపెట్టుకోండి ఫ్రెండ్స్, 4 మార్క్స్ అయితే పక్కా వస్తుంది. నెక్స్ట్ పార్ట్లో 3rd and 4th